అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. యాక్చువల్గా ఒక రీసెంట్గా ఏది మన జనవరిలో జరిగినటువంటి ఒక షాప్ లిఫ్టింగ్ అంటే ఇది లిఫ్టింగ్లోనే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆమె $2,300 వర్త్ ఆఫ్ బ్రాస్లెట్ ఒక జ్యువెలరీ షాపులో దొంగతనం చేసి మళ్ళీ రిచ్ పార్టీ అండి. నార్మల్గా ఎవరో ఏది లేని వాళ్ళు లేకపోతే చిన్న జాబ్ మీద వెళ్ళిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోయినటువంటి బ్యాచ్, పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నటువంటి యోగిని వర్మ న్యూ జెర్సీలో మిజోరీ అనేటువంటి షాప్లో ఈ బ్రాస్లెట్ దొంగతనం చేసింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ బ్రాస్లెట్తో పాటు ఇంకా ఆమె కార్ ఎతుకుతుంటే చాలా బయటపడ్డాయండి. మీకు ఈ షాకింగ్ వీడియో ఫుటేజ్ పోలీస్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇది యాక్చువల్గా జనవరిలో జరిగింది. సో నేను ఆ ఫుటేజ్ చూపిస్తా. 2025, officers responded to a shoplifting report at Missouri inside the Short Hills Mall after staff observed a missing diamond tennis bracelet valued at $2,300. Security footage showed a female suspect concealing the item. ఆ డిస్కషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఆ విషయాల గురించి మనం ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడదాము. ఇంకా యునైటెడ్ స్టేట్స్లో ఈ షాప్ లిఫ్టింగ్ దొంగతనాలు అయితే ఆగలేదు. పరువు పోతుంది. ఎందుకంటే మరి ఎందుకు నాకు అర్థం కాదు. ఎక్కువ మనోళ్ళే హైలైట్ అవుతారా లేకపోతే అంటే వేరే వాళ్ళు కూడా చేస్తారండి. మన ఇండియన్స్ కాకుండా వేరే వాళ్ళు షాప్ లిఫ్ట్ చేయరని కాదు. లోకల్ వాళ్ళు చేస్తుంటారు, వేరే కంట్రీస్ వాళ్ళు చేస్తుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకంటూ ఒక బ్రాండ్ ఉంది అబ్రాడ్లో. ఎందుకంటే మనం ఐటీ జాబుల మీద వెళ్ళి మంచిగా సెటిల్ అయ్యి ఒక డిగ్నిఫైడ్ ప్రొఫెషనల్ లైఫ్ని మెయింటైన్ చేస్తున్నటువంటి ఫారెన్లో సడన్గా ఇలాంటివి జరిగితే ఏంటంటే టక్కున హైలైట్ అవుతాయి అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు మన వాళ్ళ మీద గుర్రుగా ఉన్నారు కదా, H1Bల మీద, స్టూడెంట్ల మీద రకరకాల రూల్స్ పెట్టి. సో ఇలాంటి టైంలో ఇలాంటివన్నీ బయటకు తీసుకొస్తే పరుగులు పోతే. ఇది కాకుండా జస్ట్ నేను ఇవాళ ఎందుకో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మార్నింగ్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2024లో జరిగినటువంటి ఇద్దరు తెలుగు అమ్మాయిలు, ఒకళ్ళు హైదరాబాద్ వాళ్ళు, ఒకళ్ళు గుంటూరు వాళ్ళు, జస్ట్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కనిపించి మళ్ళీ దాన్ని వాళ్ళు చూడండి ఇది అంతా డీటెయిల్స్ అంతా రాశారు వాళ్ళ గురించి. యాక్చువల్గా మళ్ళీ ఆ రీల్ తిప్పుతున్నారు అనమాట. సినిమా రిలీజ్, మన ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, అలాగా రిలీజ్ చేస్తున్నారు. పరువులు పోతాయి. పేర్లతో సహా, ఫోటోలతో సహా, వీడియోలతో సహా సోషల్ మీడియాలోకి ఒక్కసారి ఎక్కిందంటే మాత్రం అది తిరుగుతూనే ఉంటుంది ఎక్కడో అక్కడ. కానీ దయచేసి ఇప్పటికన్నా స్టూడెంట్స్ ఇలాంటివి మానుకోండి. వాళ్ళిద్దరు కూడా స్టూడెంట్సే అంట. సో ఇంకా మనం ఇవాళ ఈ దొంగతనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. రండి ఇక మనం ఇవాళ వీడియో చూద్దాం. సో ఇదన్నమాట వీడియో. 2025, officers responded to a shoplifting report at Missouri inside the Short Hills Mall after staff observed a missing diamond tennis bracelet valued at $2,300. Security footage. ఈమెనే యోగిని వర్మ అంటే యాక్చువల్గా చూసారు కదా, తర్వాత టెస్లా కార్లో వచ్చిందనమాట. And exiting without payment. Authorities later located her Tesla SUV in the parking area, leading to a vehicle stop. How you doing, man? Officer Griffin of the Melbourne Police, okay? I gotta let you know everything's being recorded. Oh, yeah. Okay. Were you in Majority before? I was. How? Or anything back? Did you say you can walk out with something? I did not. Do you want to check me? You didn't walk out with bracelet? No, I did not. You can check me. You can look at my hands. I don't want to check you. I'm asking you. Yeah. You know the tennis bracelet, right? Yeah. Now you're terrifying me because I did pick it up and I put it back, sir. I'm telling you. Put it back. I don't even know. I don't know if I dropped it. I'm telling you the truth. అస్సలు హైలైట్ ఇక్కడ అనమాట. నేను చూశాను, అక్కడ పెట్టేశాను. చెక్ చేసుకోండి ముందే, వాళ్ళు అడక్క ముందే చెక్ చేసుకోండి. ఆయనేమో నేను చెక్ చేస్తా అని చెప్పట్లేదు. తీసావా, మీ జోరు షాప్లోకి వెళ్ళావా, బ్రాసెల్ చూసావా, చెక్ చేసుకోండి నా దగ్గర చెక్ చేసుకోండి, అడక్క ముందే చెక్ చేసుకోండి అనమాట. అంటే గుమ్మడికి వెళ్దాం, ఎవరో భుజాలు అనుకుంటా అన్నట్టు. అసలు ఇక్కడ వండర్ఫుల్ కాన్వర్సేషన్ ఇది. నెక్స్ట్ చూద్దాం. I know they are. That's oh my God. Go ahead and read your Miranda ahead of time. Okay. Your rights remain silent. Anything you say can you will be used against you in the court of law. You are to Oh my God. Seriously? Yeah, if you can't afford it, very well be provided for. Oh my God. Please don't do this. You understand Yes, that? I do. Okay. So now I'm going to ask you again. Did you make a mistake and happen to walk out with it maybe by mistake? I didn't. Do you want to check me? You can check me if you want. Oh, only unless you... Okay. Is that it? This is it. Yeah. Can you take it off first? I'm sorry, sir. సూపర్ ట్విస్ట్ కదా, మంచి ఇంట్రెస్ట్ ట్విస్ట్ అనమాట. చెక్ చేసుకోండి అన్నది టక్కని చేతులు ఎత్తింది. ఓ ఇదే నా బ్రాస్లెట్,
అసలు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ ఇది మాత్రం, నిజంగా డౌటే లేదు. చేతికి బ్రాస్లెట్ ఉంది. ఓ ఐమ్ సారీ సార్ అంట. సారీ దేనికి సారీ? $2,300 పోయా, $2,300 వర్త్ ఆఫ్ అరౌండ్ దగ్గర లెక్కేసుకుంటే 2 లక్షలు ఉంటుంది అనుకోండి ఇండియన్ కరెన్సీలో. సింపుల్గా సారీ. What happened? I picked it up and I think it like You know you pick it up. I know, I'm sorry. I swear to God, I'm so sorry. Alright, so we're gonna have very simple procedure. Okay, you're gonna leave your car here. Okay. You're gonna come down, you're gonna get a court date, Okay. and we'll bring you back up. Okay. That's fine. Okay? No one has to know about it but you. Okay. Made a mistake. That's fine. I'm sorry. I'm really But sorry. technically, you left the store. I know. I'm sorry. Shot Oh my like that, God. okay? I'm sorry. Alright, so you do me a favor. Just put your hands behind your back. Huh? Just give him the phone real quick. Yeah. Just put your hands behind your back. Please. Hands behind your back. I do. I'll get it. Where is it? Yeah, I'll get it. Do you want to grab it? Hold on. Wait, hold on. You're not gonna get it. We will get it. Okay. Just unlock it. Okay. Man, get out of the car. Hold on. I'm gonna get it for you. There it is. Jeez. Do you have anything else in this compartment? No. Come hold on to this. What bags did you just walk out with? I didn't. That was my purse. You didn't have another? ఇంకేమన్నా ఉన్నాయా నీ దగ్గర కొట్టేసినవి అది ఇది అంటే, నా పర్స్ తీసుకొచ్చి ఇస్తా, ఇంకేం టెన్షన్ లేదని చెప్పి నా పర్స్ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. పర్స్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ వాళ్ళు ఆల్రెడీ వెనక చేతులకి సంఖ్యలు వేద్దాము అదేద్దాము ఇదేద్దాం అనుకున్నప్పుడు ఆమె లోపలికి వెళ్ళి పర్స్ తీసుకొచ్చింది అనమాట. వాళ్ళు ఆల్రెడీ బయటికి రా, గెట్ అవుట్ ఆఫ్ ద కార్ అది ఇది అంటున్నారు. I had my purse with me. Oh my God! Can you please just take me with you? I'm gonna ask you one time if there's anything else in those bags. Can you just walk Just take your phone out and just put it right here on the hood. Alright. Just gonna lift your sleeves up a little bit. Can I call my husband, please? In a sec. Okay. Just wait, hold on. Stop moving. Relax. Please, I Relax. just. Listen, this could be a real I know. simple process. Okay. చూసారు కదా, బేడీలు వేస్తారు. అమెరికాలో ఫస్ట్ ఏంటంటే పక్కన వెంబటి పట్టుకొని చేతుల వెనకాల పెట్టి బేడీలు వేసేస్తారు. ఎందుకు అంటే ఏమన్నా వాళ్ళ దగ్గర గన్స్ ఉండొచ్చు, లేకపోతే అక్కడ కల్చర్ కొంత డిఫరెంట్ కదా, సడన్గా పోలీసుల మీద అటాక్ ఏమన్నా జరగచ్చు, అందుకని చెప్పేసి అలా వాళ్ళు వేసేస్తారనమాట. ఆమెమో మా హస్బెండ్కి ఫోన్ చేస్తా అంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు మస్తు వస్తున్నాయి, మీరు మాత్రం కాన్సన్ట్రేషన్గా చూడండి. Please. You work with us? Okay, please, can I just get in the car? I have to really use the bathroom. All right. Please, I'm begging you. Okay. Can I get in the, it's in there. I'm like, ugh. Alright. Do you have anything in your pockets right No, can I just get in the car? Because I really have to use the bathroom. You're making, If you finish it, well, relax then. I know. So now I saw you with the bags walk out of here Yeah. because I watched you from the jewelry come out here, put some stuff in the car, and then enter back in the mall, right? ఇది ఇంకో ట్విస్ట్ అనమాట. ఆడ ఈమెని ఫాలో అయితే వస్తున్నారు మన పోలీస్ బాస్. వచ్చి డిక్కీలో కొంచెం లగేజ్ ఏదో పెట్టేసిందంట, పెట్టి మళ్ళీ వెళ్ళిందంట. నేను కార్లో కూర్చుంటా అని ఒకటే గోలా. చూద్దాం. Right or wrong? Right. So what's in those bags that's in the front? Can I take it off? Well, No, I'm asking you. You're not going back in your car. I'm asking you what's in those bags. there's some stuff I had to return. Did you shoplift from an? I did not. There's stuff I had to Did you return. check? అది ఏముంది సంచిలో అని అడిగితే, ఏం లేదు జస్ట్ నేను రిటర్న్ చేయడానికి తీసుకొచ్చిన బట్టలు అవి తప్ప, నువ్వేమన్నా షాప్ లిఫ్ట్ ఏమైనా చేసావంటే, చిచ్చి నేనా, అమ్మో లేదు అవి బట్టలు కొనుక్కున్నవే రిటర్న్ చేసినవని చెప్తుంది అనమాట. You can check everything. You can. You did can. not? No, you You can can check. check I'm telling everything you. up. Do you have receipts for the hanger I don't. sticking out of that purse? That's just the hanger. So you just carry a hanger in your purse? No. Oh my God, that's a hanger. I'm telling you. Ma'am, Can I please? merchandise in there? Yes, there is. Okay. Can I- Take it out. Yes. Hold on. Is the car unlocked? No. Get the Tesla key out of the thing. Inside the suspect's Tesla SUV, officers discovered multiple shopping bags overflowing with merchandise from well-known retailers including Macy's, Anthropologie, Nordstrom, Williams, Sonoma, and J. Crew. Many of the items still carried original price tags, underscoring their unpaid status. The sheer volume of goods, valued in the thousands of dollars, highlighted the scale and seriousness of the theft. What bag did you just exit with? This purse It's my right here? purse. Just ట్విస్ట్ చూసారు కదా, ఈమె ఆ నెక్లెస్ ఇది మన బ్రాస్లెట్ కాకుండా ఇక మల్టిపుల్ షాప్స్లోంచి మల్టిపుల్ బట్టలు లేపేసుకొని తీసుకొచ్చింది.
మరి జనరల్గా ఏంటంటే యాక్చువల్గా అబ్రాడ్లో బట్టలకి ఇవి ట్యాక్స్ పెడతారు. బయటకు వెళ్తుంటే జనరల్గా మోగుతాయి, సైరన్ అయితే వస్తాయి. మరి కొన్ని షాప్స్లో మరి ఆ ట్యాక్స్ పెట్టకుండా పెట్టిన షాప్స్లో ఉంటాయి కదా, మరి 4 కొని 2 వేసుకొని రావడమా, మరి ఎట్లా మేనేజ్ చేసిందో మొత్తానికైతే మేనేజ్ అయితే చేసింది. మల్టిపుల్ షాప్లో మల్టిపుల్ అంటే ఒక్క బ్రాస్లెట్ కాకుండా ఇంకా మన అదేది ఏదో తెలుగు సినిమా ఎమలీలలో హీరోయిన్ టైప్ ఉన్నట్టుంది, చూద్దాం. You have receipts for this stuff? Where did it come from? Nordstrom. So I'm gonna go ahead and assume that you stole it. I did. I'm sorry. Yes. Okay, so why are we playing games? Because I'm gonna check the cameras. I'm not. The longer this takes. Okay, this is it. That's it. Yeah. Ugh. How much stuff did you steal from Nordstrom's? That's it. This whole bag is from Nordstrom's? That's it. Yes, that's it. దట్స్ ఇట్ అట్ట. ఎన్ని దొంగతనం చేసావంటే అంతే, ఆ 2 ఇంకెక్కువ లేవు. ఒక్క దొంగతనం చేసినా దొంగతనమే కదా, దట్స్ ఇట్ అంతే అంట. What did you drop off in your car when you came back out to it? That's it. The bag. Actually came out to get my water, to be honest with you. Came out to get your water. Yeah. Okay. You ever been arrested before, man? No, never. Never. Never once? అదే ఇంతకుముందు ఎప్పుడన్నా అరెస్ట్ అయ్యావా అని అడుగుతుంటే నో నెవర్ అంట. ఎందుకంటే అంత ఈజీ కాదండి షాపులలో దొంగతనం చేయడం అంటే, చాలా ధైర్యం కావాలి దానికి. పొరపాటున దొరికితే ఇగో ఇట్లనే వీడియోలు తీసి పబ్లిక్లో పెడతారు, పరువు పోతుంది. చూద్దాం. Never. Traffic tickets? Never. Never once? Never. You can look it up. Pretty good. Why are we starting? I don't know. I was playing. I don't even know. Honestly, I have no freaking clue. Why? Okay, so how many stores did you go into? Just Nordstrom. Nordstrom and Majora are the only ones you went. Well, I walked around, but that's it. Okay. వాక్డ్ అరౌండ్ అంట. ఒక్క షాప్ కాదు, మంచిగా ఒక ప్రాపర్ ప్లాన్లోనే వచ్చిందనమాట. ఒక 4-5 షాప్లోనే సామాన్లు అయితే లేపేసింది. మరి ఆ బట్టలు గిట్టలు ఈ బ్రాస్లెట్ ఇవన్నీ కలిపితే ఎంతైతే తెలియదు కానీ ఒక మంచి కాస్ట్లీ బ్యాచ్. Mind you, Yeah. there are cameras. I know, every inch I is know small. that. We were waiting for you I from know. the second Majora called us, right? I know. So I'm not going to find you going into any other stores. Okay. In the mall, No, right? no. When I walked around, I was in just looking around. But that's it. That's my coat, sir. That's my coat. I heard that. All right. Yeah. Oh my God. Mirandizer. All right. That's my coat. Please. I hear you. I know. I hear you. Ugh. So you also came out this bag, right? So what's in this bag? Stand. Hold her. She doesn't move. Where's this from? Oh, that's Nordstrom. Sorry. That's my tumbler. Yeah, that's my tumbler. You bought this. No, that's my tumbler. That's my normal tumbler. I'm telling you, I didn't use it yet. No. The rest of the stuff is my stuff from wherever. That's God. With tags on it? Yes. Where's this from? That's from J. Crew. You have receipts for it? No, I don't. But then none of that's not from today. I'm just telling you. ఈ డైలాగ్ లాస్ట్ తిన్నారు కదా, దట్స్ నాట్ ఫ్రమ్ టుడే అట. నన్ ఆఫ్ దట్ అంటే ఇంకా లోపల సామాన్ ఉన్నాయి కానీ ఇదివరకు ఎప్పుడో కొట్టేసి పెట్టినట్టుంది. Well, if it's still stolen. I know it's not from today though. When did you steal it? I didn't. That's not from today. I didn't go with that bag anywhere. I'm telling you, this is not from today. దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ టుడే అంటే ఇది ఎప్పుడు లేపేసావో అని అడుగుతున్నాడు ఆయన, పోలీస్ ఆయన. అంటే లేదు అవి మామూలు బట్టలే, నేను ఆ బట్టలతో తిరుగుతూ ఉంటా అని చెప్తుంది అనమాట. When did you take this stuff? I don't know. It's from Christmas time. I didn't take it. I'm saying it's from Christmas time. When did you take it? It still has their tags. I know it has tags. I didn't take it. It's from Christmas time. That's truffle popcorn that I was gonna prepare. That's all Christmas stuff. From where? From I don't know. From Anthropology? Yeah, probably. Lindsay Sonoma. Yeah. సో అది ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇంకా మనం మరీ ఎక్కువ చూసిన కొద్ది బోరే కొడుతుంది. ఫస్ట్ యాక్చువల్గా ఇందులో ఏంటంటే ఆమె ఒక బ్రాస్లెట్ దొంగతనం చేసింది, తర్వాత కొన్ని బట్టలు దొంగతనం చేసింది. ఆ క్రిస్మస్ టైంలో కొన్నవి ఏది స్టోర్లో రిటర్న్ ఇస్తా అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చి, మరి జనరల్గా ట్యాక్స్ లేవు ఎందుకో తెలియదు కానీ ఎలక్ట్రానిక్ ట్యాక్స్ అయితే ప్రతి పెద్ద షాప్స్కి ఉంటాయి. మరి ఎలా మేనేజ్ చేసిందో ఎలా దొంగతనం చేసిందో తెలియదు కానీ బట్ లేడీ కిలాడి మామూలు కూడా కాదు. టెస్లా రిచ్ కారు. జనరల్గా టెస్లా అంటే ఏంటంటే అట్లీస్ట్ ఒక $50,000 పైన ఉంటుంది దాని కారు కాస్ట్ వచ్చేసి. ఎందుకంటే మంచి హై కార్ కాబట్టి బెంజులు BMW ఉన్న రేంజ్లోనే ఉంటుంది దాని. ఆ కార్లో వచ్చి ఆమె అసలు సింపుల్గా చేతికి పెట్టేసుకుని నేనా
అన్నట్టు వెళ్ళిపోతుంది అసలు. అయ్యేదో యాడ్లో చెప్తారు కదా, కాలేజీకి వెళ్తున్నాం అంటే నేనా కాలేజా అనగానే మమ్మీ అని వెనకని చురుకుంటూ వస్తుంది చూసారా, ఆ యాడ్ లాగా సూపర్ ఉంది ఇదైతే మాత్రం. కానీ ప్లీజ్ వద్దు, ఇలాంటివి ఏమన్నా థాట్స్ ఉంటే మానేసేయండి. ఎందుకంటే మీకు డబ్బులు లేకపోతే ఇబ్బంది ఉంటే, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎవరైనా సరే డబ్బులు లేకపోయినా ఇబ్బంది ఉన్నా ఇండియా వెళ్ళిపోండి. ఎందుకు అనవసరంగా పరువులు తీసుకుంటారు? వీలైతే ఆ ఇన్స్టాగ్రామ్ కూడా మీకు ఇక్కడ ఒక్కసారి నేను ఏది వాళ్ళ మార్నింగ్ చూసినటువంటి మన తెలుగు వాళ్ళది ఫేస్ లో వీళ్ళు బ్లర్ చేసి ఓన్లీ వాయిస్ వినిపించేలాగా నేను చూపిస్తాను నేను. We need to get the Pepsi. So you only paid for some things in your cart and some things were unpaid? Yeah. Okay, and then you walked out? Not walked out. We walked out. We're gonna take Pepsi outside big bottles were there. We came for that. Okay. We're gonna pay everything. And you were gonna come back in to pay? Yeah. Okay, well you walked out. But we do have an What Pepsi are you talking about? Sorry? What Pepsi are you talking about? Pepsi bottles at the entrance. Entrance we have few lace and chips kind of thing, right? Few items outside. What is she talking about? In the lobby you guys have chips and Pepsi out in the Oh, I lobby? see. So you went outside with the వాళ్ళు అమ్మాయి తెలుగు అమ్మాయిలు కూడా చెప్పేది ఏంటంటే, షాప్లోంచి మీరు బయటకు వెళ్ళారు కదా, ఆల్రెడీ కొన్ని కొనుక్కున్నారు, కొన్ని సామాన్లు దాంట్లో వేసుకుని బిల్లు కట్టుకుని వెళ్ళిపోయారంటే, లేదు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి బిల్లు కడదాం అనుకున్నారంట. ఏంటంటే మరి చిన్నపిల్లగాళ్ళకి చెప్పినట్టు పోలీసు వాళ్ళకి స్టోరీ చెప్తారు. వాళ్ళు తొందరపడి ఒకటి పోలీసు వాళ్ళు ఒక ఫుటేజ్ గనక అమెరికాలో రిలీజ్ చేశారు అంటే 120% జెన్యూన్గా రీజనబుల్గా తప్పు ఉంటేనే చేస్తారనమాట. ఎందుకంటే పొరపాటున ఏమన్నా తప్పు లేకుండా కనుక వాళ్ళు ఇట్లాంటివి రిలీజ్ చేస్తే రేపు పొద్దున సూ చేయొచ్చు వాళ్ళని. ఈ ఫారెన్లో సూ కేసులు ఎక్కువ ఉంటాయి కదండి, డెంటల్ డాక్టర్ పన్నుకు పొడిచినా కూడా వాడిని సూ చేయొచ్చు అనమాట, అలా ఉంటాయి కేసులు. కాబట్టి తొందరపడి అయితే ఫుటేజ్లు రిలీజ్ చేయరు. ఒకవేళ ఫుటేజ్ రిలీజ్ చేశారు అంటే వాళ్ళు పర్ఫెక్ట్ అథెంటికేషన్తోనే రిలీజ్ చేస్తారనమాట. సో ఇదండి పరిస్థితి అబ్రాడ్లో. అంటే ఇక మన వాళ్ళని ఎందుకు హైలైట్ చేస్తున్నారు, వేరే వాళ్ళు చేయరా అంటే ఎవరి కంట్రీలో వాడు చేసుకుంటారండి. మన కంట్రీలో మన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము. మంచిగా సెటిల్ అయినోడికి ఇట్లాంటి చిన్న వాటి వల్ల కొంత బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే కమ్యూనిటీకి ఆపాదిస్తారు కదా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇప్పుడు మనం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా ఏదైనా ఒక కంట్రీలో ఒక బ్యాడ్ పని చేశారనుకోండి, అలానే కంటిన్యూస్గా ప్రతి చోట ఆ కంట్రీ వాళ్ళు ఏదో ఒకటి బ్యాడ్ పని చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా చెడైపోతారు వరల్డ్లో. అలాగా ఇన్ని రోజుల నుంచి మంచిగా అసలు ఇండియన్స్ అంటే అబ్బా గ్రేట్ రా అనుకున్న రోజులు అనమాట. అలా ఉన్న ఇండియన్స్ ఇప్పుడు ఈ చిన్న వాటి వల్ల పరువులు అయితే పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఇంకొకటి క్లారిటీగా వినండి, ఇంతకు ముందు ఏం జరిగినా సోషల్ మీడియా లేదు, ఎవరికి ఎక్కువ తెలియదు, వాట్సాప్ లేదు, టిక్ టాక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, యూట్యూబ్ షార్ట్స్ లేవు, ఇవేమీ లేవండి. కాబట్టి ఏంటంటే పేపర్లో ఎక్కడో ఏమూలో ఒక చిన్న కడుపు నొప్పి తళలేక వివాహిత ఆత్మహత్య అనే టైపులో వేస్తారనమాట. అలా వేస్తే మనకి దొరికితే పేపర్ వాళ్ళు చదువుకుని న్యూస్ బయటకు రావాల్సిందే తప్ప ఇప్పుడు ఏంటంటే సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్స్ ఇలా జరిగితే అలా నెక్స్ట్ మినిట్ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేస్తుంది. లైకులు ఇట్ట పెరిగినా కొద్దీ అది ఫార్వర్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎక్కడైనా సరే మన మీద ఒక డేగ కన్నా అనేది ఎప్పుడు ఉంటుంది. దయచేసి తప్పు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడున్నా సరే పరువు పోకుండా ఉండండి. మీ దగ్గర డబ్బు లేకపోతే ఇబ్బంది పడేటట్టు ఉంటే మాత్రం హ్యాపీగా ఇండియా వెళ్ళిపోండి. అంతేగాని ఇలాంటి ఎదవ పనులు చేసి పోలీసులకి దొరికి పరువులు తీసుకొని మన దేశం పరువు అయితే తీయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.